ప్రతినిత్యము మీ దగ్గర సత్సంగాలు నడుస్తున్నాయి. గురువుగారు మీకు మంచి బోధని అన్ని రకాలుగా అందిస్తున్నారు. మేము చూస్తున్నాం. అందరినీ ఆహ్వానించి వారి చేత వారు ఈ యొక్క సాంప్రదాయాన్ని చాలా ముందుకు తీసుకుపోతున్నారు. అయితే సిద్ధాంతరీత్యా మనకు శివరామ దీక్షితుల యొక్క అచల సాంప్రదాయం గురించి మనం వింటూనే ఉన్నాం ఇప్పటికీ. కాకపోతే ఏంటంటే ఇంకా కొంచెం కొత్త కోణం లోపల, అంటే నిన్నటి దాకా మనకు వైభవపేతంగా నవరాత్రుల ఉత్సవాలు మీరందరూ చూసే ఉంటారు. వాడవాడకు వీధి వీధికి మనకు దేశమంతటా జరుపుకున్నటువంటి విషయాన్ని. అయితే కొంచెం ఏంటంటే మనము ఆ వినాయకుని గురించి, వినాయక తత్వాన్ని గురించి కొంచెం నాకు తెలిసినటువంటి దాంట్లో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పరిపూర్ణ బోధని ఎరకని మనం వింటూనే ఉన్నాం కదా. ఇది కూడా ఒకసారి కొత్తగా చూద్దాం. అంటే చాలామందికి మనకు వినాయకుడు అని అంటే భావ్యంగా, పౌరాణికంగా, పురాణాల పద్ధతిలో తెలుసుకొని ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది. అంటే కొంతమంది అంటే గురువు దగ్గర చేరకుండా లౌకికులు అంటారు వారు. లౌకికులు అనేటువంటి వారికి ఆ పౌరాణికాలకు సంబంధించినటువంటి అష్టదశ పురాణాలు ఉన్నాయి కాబట్టి అందులో ఒక్కొక్క రూపాన్ని, ఒక్కొక్క నామాన్ని, ఒక్కొక్క దాన్ని దేవుడిగా చెప్పి భక్తి మార్గం వైపు నడిపించటానికి కొరకు వ్యాస భగవానుడు అవన్నీ రాసి పెట్టినాడు. వాటి ద్వారా మనకు అదంతా సగుణ బ్రహ్మం అయినప్పటికైనా ఆ సగుణ బ్రహ్మం చేత నిర్గుణ బ్రహ్మాన్ని మనము అందుకోవాలని చెప్పని అలాగా మనకు తీసుకొచ్చి పెట్టినారు. ఆ నిర్గుణ బ్రహ్మాన్ని మనం తెలుసుకోవాలని చెప్పానంటే దానికి గురుముఖంగానే విచారించాలి. గురువు లేకుండా కాదు అనేటువంటిది. గురువు లేనటువంటి వాళ్ళంతా లౌకిక పద్ధతిలో వారికి నచ్చినటువంటి విధానంగా వారిని పూజిస్తూ, సేవిస్తూ, భజిస్తూ ఇవాళ ఎంతోమంది ఉన్నారు. వారిని కూడా కాదనేది కాదు. మనం కూడా అక్కడి నుంచే వచ్చినాం ఒకప్పుడు. అయితే ఈ వినాయకుడు అనేటువంటి దాంట్లో, ఈ వినాయక తత్వం అనే దాంట్లో ఒక 3 విషయాలు ఉంటాయి. ఆ 3 విషయాలు మన కొరకే, మనం తెలుసుకునడానికి కొరకే. వినాయకుడు అని అంటే వినయము అనేటువంటిది ఏంటిదంటే, వినయము అనగా శిక్షణ. వినయం అంటే శిక్షణ. ఇక్కడ ఏం శిక్షణ కావాలి మనకు? శిక్షణ ఇచ్చేవారెవరు, శిక్షణ అందుకునేవారెవరు మనం బాగా పరిశీలించాలి. శిక్షణ ఇచ్చేటువంటి వారు గురువు, దాన్ని అందుకునేటువంటి వారు శిష్యుడు. అయితే ఏం శిక్షణ ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, వినాయకుడు అంటే దానికి వినయం అంటే శిక్షణ. ఆ శిక్షణ గురువు దగ్గర ఎలా అందుకోవాలి, దాన్ని ఎలా తెలుసుకోవాలి తత్వాన్ని అనేటువంటి దాన్ని తీసుకుంటే, గణపతి అని చెప్పని ఒక నామం ఉంది. గణపతి అని అంటే మనకు భావ్యంగా గణాలకు అధిపతి అని. గణాలంటే మనలో ఉన్నటువంటి గణాలకు అధిపతి మనకు తెలుసు. తారకంలో, ఆధార చక్రంలో ఉన్నాడు, దీనికి అంతటికి అధిపతి అని మనం భావించుకున్నాం. ఇంకా పురాణాల పద్ధతిలో పోతే 3 గణాలు ఉన్నాయి. ఒకటి దేవగణము, ఒకటి మనుష్య గణము, ఒకటి రాక్షస గణం. సురలు, అసురులు, మానవులు. ఈ 3 గణాలకు అధిపతి అని చెప్పని పురాణంలో ఈ 3టికి అధిపతి ఉన్నటువంటి వాడు గణపతి. వీళ్ళు ముగ్గురు ఎవరు అనంటే, ముగ్గురు 3 గుణాలకు ప్రతీకగా వీళ్ళు తెలుసుకుంటే మనం మంచిగా. ఈ దేవగణం అనేటువంటిది సత్వగుణానికి ప్రతీక. మనుష్యగణం అనేటువంటిది రజోగుణం.
ఈ యొక్క అసురులు వాళ్ళు తమో గుణం. ఈ 3 గుణాలే ఉన్నాయి. ఈ 3 గుణాలతోనే సృష్టి జరిగింది మనకు. త్రిగుణాత్మకమైనటువంటి సృష్టి ఇది. రజోగుణము, తమో గుణం, సత్వగుణము. బాగా పుణ్యం ఎక్కువ చేస్తే దేవత జన్మలట, బాగా పుణ్యం తక్కువ చేసి పాపాలు చేసినట్టు బాగా పాపాలు చేస్తే రాక్షస జన్మ. ఈ పుణ్యము పాపము సమానంగా చేసినటువంటి వాళ్ళు మనం మనుష్య జన్మ. అయితే మనది రజోగుణము, వాళ్ళది తమో గుణము, వాళ్ళది సత్వగుణం. 3 గుణాలు ఎక్కడో లేవు ఇవి. ఈ 3 గుణాలు మన లోపట్లే ఉన్నాయని భగవద్గీతలో మనకు సూచన చేసింది. గుణత్రయ విభాగ యోగంలో సురలంటే ఎవరు? అసలు దైవాసుర సంపత్తి విభాగ యోగం అని ఉంటుంది ఒకటి. అంటే ఈ 3 గుణాలు కూడా మన లోపట్నే ఉన్నాయి. ఇందులో సత్వగుణం అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళంతా మనము దీని గురించి తత్వాన్ని కానీ ఆత్మవిచారణ కానీ దైవం అంటే ఏదో తెలుసుకునే దాని కొరకు మనం ప్రయత్నం చేస్తాం. తమోగుణం రజోగుణం ఉన్నటువంటి ఎక్కువ పాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయలేరు. సరే, ఈ గణాలకు అధిపతి అంటే ఇప్పుడు ఆ గణాలు ఎక్కడో లేరు, మనలో పట్టిన 3 గుణాలు ఉన్నాయి. గణాలకు అధిపతి అంటే ఆ రాక్షసులు, దేవతలు, మానవులనే కాకుండా 3 గుణాలు ఉన్నాయి. 3 గుణాలకు ఆధీనమై ఉన్నాం మనం. గణపతి అని అంటే ఇక్కడ ఏంది 3 విషయాలు వస్తాయి అందులో. ఒకటి అందులో గురుతత్వం వస్తుంది, ఒకటి దేవత అనేటువంటిది నిరాకార బ్రహ్మం వస్తుంది, ఇంకొకటి జీవుడు అనేటువంటిది సగుణం వస్తుంది. ముందుగా మనం ఈ సగుణమైనటువంటి మనం జీవులం ఎలా ఉన్నామో, గణపతి అంటే ఎవరో కాదు, ఒక జీవుడే. గణపతి అంటే జీవుడే. అది ఆయనే. గణపతి అంటే నా స్వరూపం ఎలాగుందో అలాగనే అని తయారు చేసుకొని దించుకొని వచ్చినాం మనం. అంటే జీవభావం చేత ఉన్నంతసేపు ఆ గణపతిని కిందికి తీసుకొచ్చి నేను ఎట్లా ఉన్నానో నా లెక్కను తయారు చేసుకొని ప్రతి సంవత్సరం ఆయనని నవరాత్రులు ఆడుకొని నిమజ్జనం చేస్తున్నాం. ఇక్కడ నేను అంటే జీవుని. ఇక్కడ ముందుగా ఇప్పుడు ఈ జీవరూపంలో ఉన్నటువంటి నేను జీవుడు అంటే గణపతి. ఆ గణపతి నారాగానే ఉండడం చెప్పనుకో తీసుకొని వచ్చి మరి ఆయన ఏం చేస్తున్నాం మనం అంటే ప్రతి జన్మలో మనం ఎలాగ జన్మిస్తూ పుట్టి సస్తున్నామో ఆయనని ప్రతి సంవత్సరం తీసుకొచ్చి పుట్టి నిమజ్జనం చేస్తున్నాం. దీనికి మనకు గుర్తు చేసుకోవాలి ఇలా. అయితే గుణాలకు అధీనమైనంతసేపు జీవులం అనబడతాం, గుణాలకు అధీనమైనంతసేపు ఈ గణపతి. మరి ఈ గుణాలకు అతీతమైనటువంటిదే అప్పుడు నిరాకారం అనబడుతుంది. గుణాలకు ఆధీనమైతే సగుణంగా మనం జీవులంగా ఉంటాం. గుణాలకు అతీతమైపోతే నిర్గుణంగా ఉంటాం. ఇక్కడ 2 వచ్చినాయి, నిర్గుణము, సగుణం. వినయం చేసేటువంటి గురువు, 3 వచ్చారు ఇందులో. వినాయకుడు అంటే దానికి అర్థం అది. గణపతి అని అంటే ఈ గుణాలకు ఆధీనమై ఉన్నాడు కాబట్టి 3 గుణాలకు మనమంతా గణపతులమే, వేరే కాదు. మనమంతా ఎవరం? గణపతులం, వినాయకులం. సరే, ఇలాగ మనకి ఇట్లా ఉన్నప్పుడు ఈ తత్వాన్ని ఇలా ఎలా తెలుసుకోవాలి మనం అని చెప్పంటే భావ్యంగా తెలుసుకుంటూ కాకుండా అన్నీ మనకున్నటువంటి ఆయనకు అలంకరించినాం. కానీ 2 తేడా ఉన్నాయి మనకంటే ఆయనకు ఉన్నాయి. ఏమి వేరున్నాయి మనకంటే 2 అవి. ఒకటి తల, మీ అందరికీ తెలుసు కదా. రెండవది ఏమున్నది? ఆయన వాహనం, మూషిక వాహనం. మనకంటే వేరులేవా ఈ 2? ఈ 2 గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకు అలా వేరున్నాయి అవి అని చెప్పాను అన్నప్పుడు ఈ యొక్క ఏనుగు తొండంతో ఉన్నటువంటి ఈ యొక్క తల అది ఎప్పుడు తొండాన్ని ఆడిస్తూనే ఉంటుంది, ఎప్పుడు రికా ఉండదు. అవునా కదా? ఈ ఏనుగు తొండం ఇదంతా కలిసి తల అంతా ఏంటిదంటే అహం అనేటువంటి దానికి గుర్తు. అహం అని నేనని. అహం అంటే నేనే కదా. నేను అనేటువంటి అహంకారం ఏదుందో దానికి ప్రతీక ఈ తొండం.
చూడు మన సంసారం మన జీవితం అంతా దీంట్లోనే ఉంటుంది. ఇదే మన తత్వం తెలుసుకుంటే ఇదే మనం బాగుపడేది ఉంటుంది. మన పెద్దలు చెప్పేటువంటి మూషికం అంటే దాని పందికొక్క అంటాం, ఎలక అంటాం. అది ఏం చేస్తుందంటే ఎప్పుడు తోడుతూనే ఉంటా అంటది దాని పని కదా. అది ఒక రాశిని తోడి దాని మీద నిలుసుకొని ఇంకా నా ఎత్తు కాలేదని చెప్పని చూస్తూ ఉంటుంది ఎలక. మీరు చూసిండో చూడలేదు, మాకు బాగా గుర్తు పల్లెటూళ్ళల్లో. పందికొక్క పని ఏం చేస్తుందంటే అది రికా ఉండదు, ఎప్పుడు తోడుతుంది, దాన్ని ఎక్కి చూస్తూ ఉంటుంది నా ఎత్తు ఇంకా కాలేదని. ఇది మనకు ఉన్నటువంటి మమకారం. జీవునికి ఉన్నటువంటి ఈ రెండు ఏంటిది? ఒకటి అహంకారము, ఒకటి మమకారం. ఈ అహంకారము మమకారములో పడ్డం కాబట్టే మనకు జీవగుణాలు ఉన్నాయి. గుణాలకు ఆధీనంలో ఉన్నాం మనం, అవునా కదా? ఈ రెండే కదా కావలసినవి, అహము మమ, అహము మమ. ఈ రెండింటిని తొలగించుకోవాలి. ఈ రెండింటిని తొలగించుకోవాలని చెప్పంటే దానికి శిక్షణ కావాలి. ఆ శిక్షణ ఇచ్చేటువంటి గురువు కావాలి. అసలైనటువంటి తత్వాన్ని మనకు తెలియజేయాలి, అంతే కదా. ఇప్పుడు గణపతి, వినాయకుడు, ఇవన్నీ మనకి ఇందులో ఉన్న పేర్లకు మనకు కొంచెం మన యొక్క జీవితము, ఇవన్నీ జీవగుణాలు. గణపతి అంటే ఇప్పుడు జీవుడే. ఆ జీవగుణాలు అహంకారము మమకారం అనే దాంట్లో మనం పుట్టి గిడుతున్నాము. ప్రతి సంవత్సరం ఆయన వచ్చి ఎట్లా పోతుండో నేను కూడా అలాగనే ప్రతి జన్మకు వచ్చి నన్ను నిమజ్జనం చేస్తున్నామని చెప్పని దీన్ని గురించి మనం ఇక్కడ చేస్తున్నాం. ఇలాగా ఇందులో అసలైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలని చెప్పంటే ఇంకొక శ్లోకం పెట్టినది మీ అందరికీ తెలుసు. శుక్లాం భరధరం విష్ణు అనేటువంటి శ్లోకాన్ని పెట్టారు. ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవాలంటే శుక్లం అంటే తెల్లటిది కదా, అంబరము అని అంటే వస్త్రము అవుతుంది, ఆకాశం అవుతుంది కదా. మరి శుక్లం అంటే తెల్లటిది కదా. ఈ తెల్లటి వస్త్రాన్ని ధరిస్తాడా గణపతి? ఏ వస్త్రం ధరిస్తాడు? తెల్లటిదేనా? నాకైతే తెలియదు. ఏం వస్త్రం ధరిస్తారమ్మా? ఏం ధరిస్తాడు? ఎర్రడిదా? చెప్పు కాదు ఏ డ్రెస్? తెల్లది కాదు కదా. మరి తెల్లదని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ? శుక్లాం భరధరం పెట్టి మళ్ళా మరి ఈయనే మొదటి దేవుడు అనుకుందామంటే విష్ణు అని తీసుకొచ్చి పెట్టారు మళ్ళీ అక్కడ. మరి విష్ణువు ధరించే అంబరం కూడా వైట్ది కాదు. ఆయన పీతాంబరధారి, కనకాంబరధారి అంటారు కదా. ఆయన తెల్లది కాదు కదా. శుక్లాం భరధరం విష్ణు. ఇక్కడ దాకా ఇది నిర్గుణ తత్వం అమ్మా. శుక్ల అంబరం విష్ణు అంటే శుక్లం అంటే తెల్లటిదంటే శుద్ధమైనది. తెల్లటిదంటే శుద్ధమైనది. శుద్ధమైనది ఏంటిది? ఆత్మ. శుద్ధమైనది ఏంటిది? ఆత్మతత్వం. అంబరము అని అంటే ఆకాశం. ఆకాశము ఎలా ఉందో సర్వవ్యాపకము అంటే విష్ణు అంటే సర్వవ్యాపకత్వం. అంటే ఈ ఆత్మతత్వము ఇంత శుద్ధమైనటువంటిది ఆత్మతత్వము. అంబరం ఆకాశం రాగా విష్ణు అంటే సర్వవ్యాప్తం చెందినది అని అర్థమైందా? దీన్ని ధరించినటువంటి వాడు, వ్యాప్తి చెందినటువంటి వాడు. ఏది వ్యాప్తి చెందింది? ఆత్మ అనేటువంటి తత్వం. అదే కదా బ్రహ్మం అనేటువంటిది. ఆత్మ అనేటువంటిది సృష్టికి మూల కారణమైనటువంటి వస్తువు. అది శుద్ధమై ఆకాశంలాగా, అంబరం అంటే ఆకాశంలాగా, విష్ణు అంటే వ్యాప్తి చెందినది. ఇక్కడ నిర్గుణం ఇక్కడ దాకా మనకు అగుపడదు. మళ్ళీ సగుణము తొంగి చూస్తుంది ఇక్కడ. ఎందుకు సగుణం అంటే ఈ సగుణం ద్వారానే నిర్గుణాన్ని పట్టుకోవాలి మనం. మరి శశివర్ణము అని అన్నాడు. మళ్ళా శశి అంటే ఎక్కంటాడు? శంకరుని దగ్గర ఉంటాడు కదా. మళ్ళీ శంకరుని తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ. ఇప్పుడు వినాయకుని మొక్కన్నా, విష్ణుమూర్తిని మొక్కన్నా,
ఇంకా అమ్మవారిని మొక్కన అమ్మవారి వస్త్రం కూడా వైట్ కాదు, ఆమె కాళీ అంటే ఎట్లుంటుంది, నల్లగా ఉంటుంది. కాళీ అంటేనే నల్లగా ఉంటుంది, నల్లటి వస్త్రాలు ధరిస్తుంది. ఇక్కడ వినాయకుడు కాదు, శంకరుడు కాదు, విష్ణువు కాదు, అమ్మగారు కాదు. ఎవరు మొదటి దేవుడు అని చెప్పాను అమ్మాలి. ఇప్పుడైతే ఇక్కడ అర్థమవుతుంది కదా మనకు. ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకునేది మనమే, వేరేటోళ్ళు చేసుకోలేరు మిగతా వాళ్ళు. ఇక్కడ శుద్ధమై సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆత్మతత్వం అది నిరాకారమై ఉన్నది ఇప్పుడు ఇక్కడ. అయితే విష్ణువు అయిపోయింది శశివర్ణం చతుర్భుజం. ఈ శశివర్ణము చతుర్భుజం అనేటువంటిది సగుణం, అది ఎక్కడి వరకు నిర్గుణం. శశి అంటే చంద్రుడు కదా, చంద్రుడు దేనికి ప్రతీకమా? మనసుకు దేవుడు ఎవరు? చంద్రుడు. ఇక్కడ మనస్సు అనేటువంటిది ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఈ మనసు చేతనే పట్టుకోవాలి మనం దేన్నైనా, ఇక దేనితో పట్టుకోలేం. దేని చేత పట్టుకుంటాం? శశి వర్ణం అంటే, వర్ణం అంటే ఏంటంటే వరించడం. ఇక్కడ వరించడము, శశివర్ణము అంటే చంద్రుడు అంటే మనసు దేన్ని వరించాలి? ఇక్కడ ఆత్మతత్వాన్ని వరించాలి, అవునా కాదా? ఇక్కడ తొండానో దాన్నో దీన్నో చూసి పట్టుకొని వరించేది కాదు. ఈ శశి అంటే మనసు ఉన్నది కదా, ఈ మనసు అనేటువంటి జీవుడు దేన్ని వరించాలంటే ఈ ఆత్మతత్వం ఏరా ఉన్నది అని దాన్ని చూసి వరించాలి. శశివర్ణం చతుర్భుజం. చతుర్భుజం అంటే మళ్ళీ ఇక్కడ 4 భుజాలను తీసుకొచ్చి పెట్టింది. 4 భుజాలంటే అవి కాదు. మనకు ప్రతి నిత్యము 4 అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ, తూర్యావస్థ. ఈ 4 ఉన్నాయి కదా. ఈ 4 అవస్థలు నడుస్తూనే ఉన్నాయి. జాగ్రత్త అవస్థ వస్తుంది పోతుంది, స్వప్నం వస్తుంది పోతుంది, సుషుప్తి వస్తుంది పోతుంది. ఈ తూర్యం అనేటువంటిది నీ స్వరూపం. కానీ ఈ 3 గుణాలలో ఉన్నప్పుడు నీ స్వరూపం ఏదో తెలుసుకోలేకపోతున్నావు. జాగ్రత్తలో, స్వప్నంలో, సుషుప్తిలో తెలుసుకుంటున్నావా? ఏం తెలుసుకుంటలేవు? నీ స్వరూపం ఏదో తెలుసుకుంటలేవు. కాబట్టి ఇది మరుపు అన్నారు మన వాళ్ళు. దాన్ని ఈ 3 శరీరాలని మరుపు శరీరాలు అన్నారు. ఈ 4వది తూర్యం అనేది ఎరుక. ఆ ఎరుక వేరు, ఈ మరుపు వేరే అని చెప్పన్నారు అద్వైత భావం. కానీ ఆ ఎరుక మరుపు అది ఉంటేనే ఇవి ఉన్నాయి, ఇది ఉంటే అది ఉన్నదని చెప్పని తెలియజేసినటువంటి వాళ్ళు మన సిద్ధాంతం. కాబట్టి ఎరుక మరుపు ఒకటే అని కృష్ణప్రభు కందార్థాలు మనకు తెలియజేసినారు, వేరనకని. ఇవి 4 భుజాలను మింగేయాలి మనం. చతుర్భుజం అంటే ఏం చేయాలి? భుజించాలి. ఏమిటి భుజించాలి? ఈ 4 లేకుండా భుజించాలి, అవునా కదా? చతుర్భుజం శశివర్ణం అయిపోయింది కదా, చతుర్భుజం అయింది కదా. ప్రసన్న వదనం. ప్రసన్న వదనం అనంటే, ప్రసన్న వదనుడు అంటే ఇక్కడ ఎవరంటే ఇక్కడ మనకు వినయం చేసేటువంటి గురువు ప్రసన్న వదనుడు. ప్రసన్న వదనుడు, వదనము ప్రసన్నం చేసుకోవాలి, ప్రసన్నంగా గావించాలి. వదనం అంటే మనకు తెలియజేయడం. ప్రసన్నుడు అయినటువంటి సద్గురుమూర్తి వదనము అనంటే మనకు ఈ బోధనంతా తెలియజేస్తుండే సగుణం నిర్గుణం అనే దాని గురించి తెలియజేస్తున్నటువంటి సద్గురుమూర్తి ఆయన ప్రసన్నుడయ్యి వదనము మనకు బోధిస్తున్నాడు. ఈ స్వగుణ నిర్గుణ తత్వాన్ని బోధించాలని చెప్పంటే, శిక్షణ ఇవ్వాలని చెప్పంటే మనకు ఆ ప్రసన్న వదనుడు, ప్రసన్నమైనటువంటి ఆ సద్గురుమూర్తి వదనం అంటే మనకు బోధిస్తున్నాడు. ప్రసన్న వదనం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనము
ధ్యాయేత్. ధ్యాయ అంటే ఇక్కడ ధ్యానించడము, ధ్యాస పెట్టడం. ధ్యానం అంటే నిధి ధ్యానము అని చెప్పని వింటాం మనం. ఆ ధ్యానం వేరు, లోకలు చేసే ధ్యానం వేరు, ఇక్కడ జ్ఞానులు చెప్పేటువంటి ధ్యానం వేరు. దీన్ని ధ్యాత, ఇదేమంటాం ఇక్కడ అంటే ధ్యాస అంటాం, దాని నిధి ధ్యాస. ఈ నిధి ధ్యాసలో ఉంచటానికి కొరకు మనకు ఎందుకు ధ్యానించాలి దీన్ని? సర్వ విఘ్నోపశాంతయే. ఎందుకు ధ్యానించాలి దీన్ని? సర్వ విఘ్నోపశాంతయే. ఈ సర్వ విఘ్నములు ఏంటి ఏమో మనకు అంటే ప్రాపంచికమైనటువంటి ఆ విఘ్నాల గురించే మనము 99 మంది వారా ఉన్నారు. ఎన్నో విఘ్నాలు ఉన్నాయి మనకని చెప్పని. కానీ ఇక్కడ మనం తెలుసుకునేది ఏం తెలుసుకుంటామో దీని అంతరార్థం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకున్నటువంటి విఘ్నాలు ఏంటి? సర్వ ఉపశాంతం చెందాలి, ఉపశమించాలి. అంటే మనకున్నటువంటి విఘ్నాలు 3 ఉన్నాయి. అవి తాపత్రయాలు అనేటువంటి విఘ్నాలే మనకు తగులుకొనున్నాయి. ఈ తాపత్రయాలు అనేటువంటి వాటి చేతనే మనము తగులుకొని మనము పుట్టి చచ్చేటువంటి దాంట్లో ఈ తాపత్రయాలు తగులుకుంటున్నాయి. కాబట్టి ఇవే తాపత్రయాలు. అవి మీ అందరికీ తెలుసు. తాపత్రయాలంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనే తాపత్రయాలు ఉన్నాయి. ఈ 3 తాపత్రయాలు మీకు ఏర్పాటే. కానీ ఎలాగ ఏర్పాటు మనకు? వీటి నుంచి మనల్ని ఎలా బయటపడేస్తాడు గురువు అంటే నీ స్వరూపమేదో ఇప్పుడు తెలియజేసిండు. నీవు శుద్ధమైనటువంటి స్ఫటికం రాగున్నటువంటి నీ స్వరూపం, ఆత్మస్వరూపము. నువ్వు సర్వవ్యాపకంగా ఉన్నావు. కానీ నువ్వేం చేస్తున్నావు? జీవగుణాల చేత అహం మమ అనేటువంటి ఈ రెండిటితోని ఈ సంసారంలోకి వచ్చి ఈ జనన మరణాల పాలవుతున్నావు. ఆ నిర్గుణతత్వాన్ని తెలుసుకొని ఈ సగుణము నిర్గుణము ఉన్నటువంటిది ఒకే తత్వము, ఇది 2గా తయారవుతున్నది. మనకు చివరిగా వీటికి అతీతమైనటువంటి భావాన్ని అందజేసేది మన అచల గురువు. ఈ సగుణ నిర్గుణముగా ధరించే ఈ ఆత్మ ఈ జీవుడుగా ఉండి ఇక్కడ అనాత్మగా ఉన్నటువంటి మరిచిపోయి తన దేహాన్ని అనాత్మగా ఉన్నటువంటి జీవుణ్ణి మళ్ళీ నీవు దైవాని అని చెప్పని గుర్తు చేసే గురువు అలాగ మనకు ప్రసన్న వదనుడై మనకు బోధిస్తున్నాడు ఆ నిర్గుణతత్వాన్ని, ఈ సగుణతత్వాన్ని. మరి ఈ సగుణతత్వంలో ఉండడం కారణం ఎందుకంటే అజ్ఞానమని మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక తాపం అనేటువంటి విఘ్నాలని దాని నుండి బయటపడేయాలి గురువు అని చెప్పాను. దాని కొరకు మీకు తెలుసు, చిన్న ఆధ్యాత్మిక తాపములు అంటే మీ అందరికీ తెలుసు కదా. అంటే ఈ యొక్క స్థూల శరీరం వలన, సూక్ష్మ శరీరం వలన కలిగేటువంటి బాధలన్నీ మీకు అందరికీ తెలుసు. భద్రాద్రి శతకం చదువుకున్నారు. మరి ఆ వాటితోని జరాల వలన ఆ బాధలతోని వచ్చేటువంటివి ఉన్నాయి మనకు ఆధ్యాత్మిక తాపాలని. ఆది భౌతికమైనటువంటి తాపాలు తెలుసు మీకు. ఏంటి అంటే ఏదో విష పురుగుల వలన, జంతువుల వలన, వాటి వలన అవన్నీ నేను చెప్పా ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి. మరి ఆది దైవికం అని చెప్పంటే మనకు దైవంతో వచ్చేటువంటి సంబంధాలు, వాటితో కలిగేటువంటి బాధలు, అవి పిడుగులు, ఉరుములు, అవి మెరుపు, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఒక్కసారి ఆలోచన చేయండి మీరు, వీటి వలన మనకేమైనా బాధలు కలిగినాయా? ఈ ఆధ్యాత్మిక తాపాల వలన బాధలు కలిగినాయా ఎప్పుడన్నా మనకు? మరి ఈ బాధల నుంచి గురువు మనల్ని బయటపడేస్తుంది, మనం బయటపడకుంటేది. మరి ఎలా బాధిస్తున్నాయి ఇవి? వీటి నుంచి మనల్ని గురువు బయటపడేస్తారు కదా, తాపత్రయం నుంచి. ఎలా బయటపడేయాలి? దాన్ని మనం తెలుసుకోవాలి కొంచెం. ఆధ్యాత్మిక తాపం అనంటే మన శరీరానికి, సూక్ష్మ స్థూల శరీరానికి వచ్చేటువంటి ఇప్పుడు జ్వరము, తలనొప్పి, నాకు ఎంతో తలనొప్పి కూడా ఉన్నది బాగా. పండుకుందామంటే పండుకుంది. కానీ అయినా గురువు ఏం చెప్పిండు? దీని గురించి నీకు బోధించిండు కదా.
బోధించినప్పుడు ఇది స్థూల సూక్ష్మ వీటి శరీరాల గురించి బోధించి ఇది నీవు కావు అని చెప్పాను అన్నాడు కదా. నీ స్వరూపం అది చైతన్యం అని చెప్పి తెలియజేసినప్పుడు మరి అలాంటి నీవు కానటువంటి దానికి వచ్చినటువంటి దుఃఖాలని పట్టుకొని నువ్వు ఇవ్వాలి, ఇంటికానే కూర్చుంటావా? ఈ పూజ పోదాం అంటే తలనొస్తుంది, జ్వరం వచ్చిందని చెప్పాను అంటివి. అట్లే కాకుండా మనకు ఎప్పటికి ఉన్నటువంటి బాధల్ని గురువే దేవులు చెప్పినటువంటి బోధ వలన మనం ఏమర్థం చేసుకుంటాం ఇక్కడంటే, ఇది లేనటువంటిదే అని చెప్పినటువంటి ఆలోచన చేసినప్పుడు నువ్వు ఎన్ని ఇబ్బందులైనా దీనికి ఎన్ని బాధలు కలిగినా నువ్వు ముందుకు ఈ ఆధ్యాత్మికంగా ముందుకు పోగలుగుతున్నావంటే అది గురువు చేసినటువంటి సహాయం మనకు చెప్పినటువంటిది. అవునా కదా? ఇక్కడ జ్వరాలు దాంతో దీంతో బాధపడుతున్నామంటే దాని నుండి ఎన్ని రోగాలు ఎన్ని జ్వరాలు ఉన్నా కానీ నువ్వు ప్రశాంతంగా ఉండేటువంటి స్థితి కలిగించింది గురువే. అవునా కదా? ఆది భౌతికము అని చెప్పానంటే తేళ్ళు ఎక్కడ ఉన్నాయి, పాములు ఎక్కడనే ఉన్నాయి, సింహాలు అవన్నీ అడవిలు ఉన్నాయి, అవన్నీ ఊళ్ళకు రాలే పడుతున్న బాధ కలగలే మనకు. ఇప్పుడు ఆది భౌతికమైనటువంటి తాపాలంటే మనకు గురువు తెలియజేసినటువంటి ఏంటిదంటే, ఈ మన ఇంటి లోపల మన కుటుంబం లోపలనే భార్య ఒక తేలు, భర్త ఒక పాము, మన పిల్లలు కొన్ని సింహాలు, మన బంధువులు కొన్ని పులులు. అవునా కాదా? వాళ్ళ బారి నుండి తప్పించుకునటానికి కొరకు బోధ మనకు తెలియజేసిండు గురువు, నిజ బోధని. అవునా కదా? ఇవాళ ఉన్న బాధ అదే కదా మనకి. వాటి నుండి తప్పించుకోవాలని చెప్పంటే ఇప్పుడు లోకులు ఏం చేస్తుండ్రు? ఇవాళ 15-20 ఏళ్ళ నుంచి విన్నటువంటి బోధలో ఉన్నటువంటి మా సహోదరుని శిష్యుడు ఇవాళ అక్కడ పొద్దున ఊరేసుకొని చనిపోయాడు. బాధాకరమైనటువంటి విషయం. ఇక చెప్తే ఆయన ఎట్లాంటి మనిషి అంటే ఆయన ఎందుకు ఊరేసుకున్నాడు ఎవరికి తెలియక అట్లా మంచుకున్న మనిషి. గోపాలరావు అని వాళ్ళ ఆరోలు మా దగ్గరనే ఇప్పుడు పొద్దున్నే వార్త తెలిసింది. ఒకడ పూజ ఉన్నది, ఒకడైనా చనిపోయాడు. అంటే ఉదాహరణ ఇస్తున్నా నేను. అంటే మానసికంగా ఎంత ఒత్తిడి, ప్రశాంతత లేదు ఇవాళ మనకు. అంత అశాంతికి గురవుతున్నాం. ఈ అశాంతి నుంచి తొలగించేది ఎవరు? గురువు. మనం ఈ రకంగా నాకు బాధలు తెలియజేసిండు, ఈ రకంగా ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం మనకు ఎన్ని ఉన్నాయమ్మా? ఇదివరకు దేవతలు చూడండి మీరు, ఈ ఉరుములతోనే పిడుగులతో చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ, వాటితో భయం లేదు మనకు. దైవం అని చెప్పంటే దేవుడు. మనం ఇన్ని రోజుల నుంచి గురువు దగ్గర రాకముందు మరి ఎంతోమంది దేవతలను ఆరాధించినాం, ఎంతో ఖర్చు పెట్టినాం, ఎన్నో ఉపవాసాలు ఉన్నాం, ఎంతో దూరం ప్రయాణం చేసినాం, ఆర్థికంగా నష్టపోయినాం, శారీరకంగా నష్టపోయినాం. ఆ దేవుని దగ్గరికి ఇవాళ పోకపోతే ఏమవుతుందని మానసికంగా బాధపడి కూడా భయపడ్డాం. అవునా కదా? సమ్మక్క సారక్క వస్తుందనుకో, బెల్లం మంచి పెట్టకపోతే బాధ ఉంటే భయం ఉంటుందా? ఉండదా? మునుపు ఉన్నదా లేదా? ఇప్పుడు లేకపోవచ్చు. ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు నీవెవరో దైవం ఏదో నీకు సూచించింది గురువు కదా. అందుకే గురువు మనకి ఎందుకు మనని ఇట్లా ఈ దీని లోపట్నే జీవన్ముక్తిగా తయారు చేస్తుండు మన గురువు. అంటే జీవించి ఉన్నప్పుడే ముక్తునిగా తయారు చేసేటువంటి వాడు గురువు. తర్వాత మనకు విదేహముక్తి అని చెప్పని, తర్వాత జనన మరణం అనేటువంటి తర్వాత విషయం. మనం బ్రతికున్నప్పుడైతే జీవన్ముక్తులం కావాలి కదా. జీవన్ముక్తులం కావాలంటే నిజమేదో తెలుసుకోవాలి కదా. సత్యమేదో అసత్యమేదో మనం తెలుసుకున్నప్పుడే కదా ముందుకు పోయి ధైర్యంగా. ఈ కొడుకులు ఏమన్నారని, బిడ్డలు ఏమన్నారని, బంధువులు ఎవరన్నారని, వీరందరూ మమాత్మ సర్వభూతాత్మనే. వారు ఎవరంటే మనకేంది? అందులో ఉన్న ఉపాధిని చూస్తానా నేను? అందులో ఉన్న చైతన్యం, నాలో ఉన్న చైతన్యం ఒక్కటని చెప్పి నీకు తెలియజేసినాక, భార్యని భార్య కాదు, భార్య లోపల ఉన్నది బ్రహ్మమే. కొడుకు అని కాదు, కొడుకు లోపల ఉన్నది ఎవడు? బ్రహ్మమే. నాలో ఉన్నది ఎవడు? బ్రహ్మమే. ప్రతి దిట్టిండు వాడు బంధువు, వాడి లోపలది బ్రహ్మమే. ఈ తత్వాన్ని మనకు తెలియజేస్తాడా? మరి అలా తెలియజేసినప్పుడు మనకు ఎంత ధైర్యం ఉంటుంది, ఎంత ప్రశాంతత ఉంటుంది, ఎంత అసంతృప్తి ఉంటుందా మనకేమని. ఇంకా మనం ఎంతో తృప్తితో జీవిస్తాం, ప్రశాంతంగా జీవిస్తాం, మనశ్శాంతిగా ఉండగలుగుతాం ఉన్నంతసేపు. మరి ఆ స్థితి రావాలంటే నీకు కోట్లు పెట్టినా కొనట్టినా దొరకదు. ఇప్పుడు దొరుకుతుందా?
ఆ మనసు చెలించినప్పుడు బాధపడ్డప్పుడు ఎన్ని కోట్లు దొరికినా నీకు నయం చేసే డాక్టర్ లేరు. డాక్టర్లకే ఇప్పుడు మనసు మరి సరిగ్గా లేకుండా అందుకే బిల్లులు ఎన్నో వేసుకోవాల్సి వస్తుంది. వేసుకున్నంతసేపే మనసు ప్రశాంతంగా ఉంటుంది, అంటే ఇంకా మళ్ళీ అలా ఉంటుంది. అయితే దీనికి కారణం మనకు ముఖ్యమైనది ఏంటంటే ఒక సద్గురుమూర్తి ద్వారా మనం ఇటువంటి తత్వాన్ని నీవెవరో దైవమేదో రెండింటిని విచారించి ఈ యొక్క సృష్టికి మూల కారణమైనటువంటి అధిష్టానమైనటువంటి పరమాత్మ అది ద్వంద్వ పద్ధతిలో వచ్చి సగుణంగా నిర్గుణంగా సాకారంగా నిరాకారంగా మరి జ్ఞానముగా జ్ఞేయముగా పరమాత్మగా ప్రపంచంగా ఇదంతా కనిపిస్తుంది. కాబట్టి దీనంతా ఒకే స్వరూపంగా చేసి మనకు గురువు అందించి తరువాత ఇది మిగతా మతస్థులు ఎంతమందో ఉన్నారు, అంతమంది వారందరినీ ఖండించి తీసుకొని రాంగ చివరికి అద్వైతాన్ని ప్రతిపాదించిన శంకరాచార్యులు ఇదే దైవం అని నిలబెట్టి ఇదే సత్యము మిగతాదంతా మిథ్య అని చెప్పని మనకు తెలియజేసి ఎంతోమంది మతస్థులందరూ ఇప్పుడు 99 మంది ఉన్నారు దానిలో పట్టినే అదే సత్యం అనేటువంటి దాన్ని. కాబట్టి అది ఎలా సత్యము కాదో మరి దానికి అతీతమైనటువంటిది సర్వకాలం సర్వావస్థల యందు సకల దేశముల యందు సకల వస్తువుల యందు సకల కాలముల యందైతే ఏది ఉంటుందో అటువంటిది సత్యమైనటువంటిది. కానీ ఇది రాకడ పోకడ కలిగినటువంటిది ఎరక నాయన అని చెప్పాను. అయితే దీన్ని మాత్రం తప్పకుండా బాగా ఎరగాలి. ఇటువంటి ఎరకని బాగా తెలుసుకుంటేనే అచలం అనేటువంటి చాలా తేలికగా మనకు అర్థమైపోతుందని చెప్పని మన పెద్దలు తెలియజేసినారు. కాబట్టి మీరు చాలా బోధలు ఇదివరకు వినే ఉంటారు. ఏదో చిన్న ప్రయత్నం చేసిన వినాయకుడు అనేటువంటి అంటే కృష్ణమూర్తి గారు కూడా ప్రతి ఒక్క అంటే ఉపాధిని అంటే దాని గురించి మరి మీకు బోధిస్తూనే ఉన్నాడు. దాని యొక్క లక్ష్యార్థాన్ని మనం ఎప్పుడు కానీ దాన్ని భావ్యార్థం కాకుండా లక్ష్యార్థాన్ని కనుక మనం పట్టుకుంటే భ్రమలు ఉండవు, మనకు దాని మీద భ్రాంతి ఉండదు. ఏం చేస్తాం మనం అందా ఆ వినాయకుని లోపల నిరాకారాన్ని చూస్తాం. ఇప్పుడు ఏం చూసినాం మనము, అందులో రెండు ఉన్నాయి, ఒకదాన్ని వదిలిపెట్టి ఒకదాన్ని అంటే సగుణాన్ని మనం సగుణంగా ఉన్నాము. ఆ నిర్గుణతత్వాన్ని మనం అందుకోవాలి. ఎవరి ద్వారా? వినయం అంటే శిక్షణ బోధించి మన గురువు ద్వారా అటువంటి నిరాకారాన్ని మనం తెలుసుకొని దీనికి అతీతమైనటువంటి అచల పరిపూర్ణాన్ని తెలియజేసే మన యొక్క సిద్ధాంతం చాలా గొప్పది అని చెప్పని మన పెద్దలు చెప్పినటువంటి దాన్ని మనం బాగా అర్థం చేసుకొని మరి అందులో మనము అందరము తరించాలి, దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకొనుచు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కృష్ణమూర్తి అయ్యగారికి ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా చక్కగా విన్నందుకు ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తూ సద్గురు మహారాజుకి జై. జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.